రీతిగా మనము ధ్యానం చేయబోతున్న సర్మన్ టాపిక్ వై మీ, నేనే ఎందుకు అనే అంశాన్ని ఈ దినము ధ్యానం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. దాని కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లలు, మనం చదివిన వాక్య భాగంలో 15వ అధ్యాయం యోహాను సువార్తలో 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, లైవ్ అందరికీ షేర్ చేయండి. ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ షేర్ చేయండి. ఇంకా మిగతా వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. వారు కూడా విని దేవుని ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ షేర్ ద లైవ్. ఫేస్బుక్ లైవ్ షేర్ చేయండి. యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేయండి. అనేకులు వినడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తన బట్టలు ఐరన్ చేస్తున్నాడు, అంటే ఇస్త్రీ చేసుకుంటున్నాడు. ఇస్త్రీ చేసుకోవడానికి ఆయన వార్డ్రోబ్ తెరిచి చాలా దుస్తులు ఉన్నాయి, చాలా జతల బట్టలు ఉన్నాయి, చాలా సూట్స్ ఉన్నాయి ఆయనకి. కాబట్టి అందులో ఏది వేసుకోవాలనుకొని ఒక 10-20 సూట్స్లో అన్నీ చూసి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఐరన్ చేస్తూ ఉన్నాడు. దాని మీద నీళ్లు చల్లాడు. దాని మీద ఇస్త్రీ పెట్టేసి బాగా వేడి చేస్తూ ఇస్త్రీ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అది నీళ్లు పడినప్పుడల్లా దానికి తడి అనిపిస్తూ ఉంది. ఆ బట్టలకి వేడి ఇస్త్రీ పెట్టే దాని మీద వస్తున్నప్పుడు దాని మీద ప్రెషర్, దాని మీద ఒత్తిడి వస్తూ ఉంది. అది వేడిమికి గురి అవుతా ఉంది. హల్లెలూయా. ప్రియులారా, మరి ఆ జత బట్టలు అనుకోవచ్చు, నేనే ఎందుకు, వై మీ, నేనే ఎందుకు ఈ ప్రెషర్కి లోను కావాలి, నేనే ఎందుకు ఈ నీళ్లకు తడిసిపోవాలి, నేనే ఎందుకు ఈ ఇస్త్రీ పెట్టే వేడికి నలిగిపోతున్నాను అని ఆ బట్టల జత అనుకోవచ్చు. వై మీ, నేనే ఎందుకు, నాకే ఎందుకు ఈ పరిస్థితి రావాలి, నేనే ఎందుకు ఈ శ్రమ అనుభవించాలి అని అనుకొని ఉండవచ్చు. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బట్టలు వేసుకున్న ఆయన తనకున్న ఆ 10-20 జతల్లో దాన్నే ఎంచుకున్నాడు, దాన్నే సెలెక్ట్ చేసుకున్నాడు. సో దాన్ని ఎంచుకున్నాడు కాబట్టి దాని మీద నీళ్లు పడుతున్నాయి, దాని మీద నిప్పులు పడుతున్నాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంచుకున్న దాని మీదనే నీళ్లు పడుతున్నాయి, నిప్పులు పడుతున్నాయి. ఎందుకు ఎంచుకున్నాడు? మరి వేరే చాలా ఉన్నాయి కదా, ఎందుకు ఎంచుకున్నాడంటే ఇదే అతనికి చాలా ఇష్టమైంది. హల్లెలూయా. అదే అతనికి చాలా ఇష్టమైంది. ఆ జత అంటే చాలా చాలా ఇష్టం. కాబట్టి అందరిలో ఆ జత వేసుకొని, ఆ బట్టలు వేసుకొని వెళ్ళాలని సంతోషపడి ఆ బట్టలనే వేసుకొని వెళ్ళాడు. కానీ దాన్ని ఇష్టపడ్డాడు కాబట్టి, దాన్ని కోరుకున్నాడు కాబట్టి ఆ జత బట్టల మీదనే నీళ్లు పడుతున్నాయి, వేడి నిప్పులు పడుతున్నాయి. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినం మన అంశము వై మీ, నేనే ఎందుకు, నేనే ఎందుకు. మనం చాలాసార్లు మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్న మనం దేవుణ్ణి అడుగుతాం. లార్డ్ వై మీ, దేవా నేనే ఎందుకు, వై మీ, నేనే ఎందుకు సఫర్ అవ్వాలి, నేనే ఎందుకు శ్రమ పడాలి. చాలాసార్లు మనం ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం. గాడ్ వై మీ, వై మై సెల్ఫ్, వై మై ఫ్యామిలీ, వై ఐ షుడ్ గో, నేనే ఎందుకు వెళ్ళాలి, వై ఐ షుడ్ లేబర్, నేనే ఎందుకు కష్టపడాలి, నేనే ఎందుకు పని చేయాలి, వై ఐ షుడ్ ప్రే, నేనే ఎందుకు ప్రార్థన చేయాలి, వై ఐ షుడ్ ప్రీచ్, నేనే ఎందుకు ప్రకటించాలి సువార్త, వై ఐ షుడ్ గివ్, నేనే ఎందుకు ఇవ్వాలి, వై ఐ ఓన్లీ షుడ్ సఫర్, నేనే ఎందుకు బాధపడాలి, నేనే ఎందుకు శ్రమ పడాలి. వై మీ, ఈ దినం మన అంశం వై మీ, నేనే ఎందుకు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రియల్లీ వై నాట్ అదర్స్, వై మీ, వై మై సెల్ఫ్, వై మై ఫ్యామిలీ. నేనే ఎందుకు బాధపడాలి, నేనే ఎందుకు శ్రమ పడాలి, నాకే ఎందుకు ఇది జరగాలి, నా జీవితంలోనే ఎందుకు ఇది రావాలి, నేనే ఎందుకు ఈ శ్రమ అనుభవించాలి, ఈ శోధన గుండా నేను మాత్రమే ఎందుకు ప్రయాణం చేయాలి. నా చుట్టూ ఎంతో మంది ఉన్నారు కదా, నా కుటుంబంలో ఎంతో మంది ఉన్నారు,
నా నా సిటీలో ఎంతో మంది ఉన్నారు, నా గ్రామంలో ఎంతో మంది ఉన్నారు, నా చర్చ్లో ఎంతో మంది ఉన్నారు. వై మీ? వై ఓన్లీ మీ? నేనే ఎందుకు శ్రమ పడాలి? వై ఓన్లీ ఐ షుడ్ సఫర్? నేనే ఎందుకు బాధపడాలి? ఇలా ఈ ప్రశ్న మనం చాలాసార్లు దేవుణ్ణి ఏదో ఒక సమయంలో అడిగి ఉంటాం. నువ్వు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, లేకపోతే నింద పాలవుతున్నప్పుడు, నష్టములో ఉన్నప్పుడు, అనేకులు నిన్ను అవహేళన చేసిన పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవా నాకే ఎందుకు ఇది జరుగుతూ ఉంది? వై నాట్ అదర్స్? వేరే వాళ్ళకి ఎందుకు జరగట్లేదు? ఇది నా జీవితంలోనే ఎందుకు జరుగుతూ ఉంది అని మనము దేవుణ్ణి ప్రశ్న వేసి ఉండవచ్చు. కానీ ఈ దినము దాని గురించి మనం ఒక 3 జవాబులు దేవుని వాక్యంలో నుంచి నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. ఎందుకు నువ్వే బాధపడాలి? ఎందుకు నువ్వే శ్రమ పడాలి? వై యూ ఓన్లీ, నాట్ అదర్స్? వై మీ, నాట్ అదర్స్? హల్లెలూయా. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, why me? Why myself should suffer? Why I should pray? Why I should give? Why I should go? Why I should labor? Because first of all, God has chosen you. First reason is God has chosen you. మొట్టమొదటి కారణం ఏంది? నేనే ఎందుకు శ్రమ పడాలి? నేనే ఎందుకు ప్రార్థన చేయాలి? నేనే ఎందుకు ఇవ్వాలి? నేనే ఎందుకు పని చేయాలి? నేనే ఎందుకు ఈ భయంకరమైన శ్రమ అనుభవించాలి అంటే మొట్టమొదటిది దేవుడు నిన్ను కోరుకున్నాడు. హల్లెలూయా. గాడ్ హ్యాస్ చోజన్ యు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు నిన్నే కోరుకున్నాడు. బికాస్ గాడ్ హ్యాస్ చోజన్ యు అండ్ ఓన్లీ యు, దట్ ఈస్ వై యు ఆర్ సఫరింగ్. దట్స్ వై యు ఆర్ గోయింగ్ త్రూ ఆల్ దిస్ ట్రయల్స్ అండ్ సఫరింగ్. God has chosen you. God has chosen you. దేవుడు నిన్ను కోరుకున్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. హల్లెలూయా. కింది వచనములు అంటాడు, మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు చిన్న దేశం. ఇప్పుడు మనం చూస్తే ద కంట్రీ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ ఎ వెరీ స్మాల్ కంట్రీ, చాలా చిన్న దేశం. కానీ ఈ చిన్న దేశం మీద మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని, లోకమంతా కూడా ఇశ్రాయేల్ వైపు చూస్తూ ఉంది, యెరూషలేం వైపు చూస్తూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. గాడ్ హ్యాస్ చోజన్ జెరూసలేం. గాడ్ హ్యాస్ చోజన్ ఇజ్రాయెల్. ఫ్రమ్ ఆల్ ద వరల్డ్ హీ హ్యాస్ చోజన్ ఇజ్రాయెల్. హల్లెలూయా. ఏమంటున్నాడు వాక్యంలో? సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాను. నువ్వు తక్కువనే. కింది వచనంలో అంటాడు, మీరు లెక్కకు తక్కువే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు నా కుటుంబంలో నేను ఏ పాటివని. గిద్యోను అంటాడు, నేను నా కుటుంబంలో కనిష్ఠుణ్ణి, నా గోత్రము ఎన్నికలేని గోత్రం. నువ్వు ఎన్నికలేని వాడివి కావచ్చు, కనిష్ఠుడివి కావచ్చు, లెక్కకు తక్కువైన వాడివి కావచ్చు, నిన్నెవరు లెక్క చేయనటువంటి పరిస్థితి నీకు ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాను అంటున్నాడు. హల్లెలూయా. యు ఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ అవర్ లార్డ్. దట్స్ వై హీ హాస్ చోజన్ యు. సమస్త భూమి మీద ఉన్న జనములందరికంటే నేను నిన్ను ఎక్కువగా ఎంచాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బాధ అనుభవిస్తున్నావా? శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నావా? దేవుడు నిన్ను తక్కువ చేయలేదు, నిన్ను ఎక్కువగా ఎంచాడు. కాబట్టి నిన్ను కోరుకున్నాడు. హల్లెలూయా. ఐ హావ్ చోసన్ యు అంటున్నాడు. అదే రీతిగా మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం కూడా మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ దావీదు రాజు యొక్క విషయం మనం చూస్తాం. దేవుడు దావీదును కోరుకున్న సందర్భాన్ని మనం చూస్తాం.
మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12-13 వచనాలు. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నేనే ఎందుకు ఈ బాధ అనుభవించాలి అని అంటే, దావీదు విషయం మనం ఆలోచన చేస్తే, దావీదు కంటే ముందు తన అన్నలందరినీ అభిషేకించాలని సమూయేలు ప్రవక్త అనుకున్నాడు. కానీ దేవుడు అంటాడు, నేను కోరుకోలేదు వీళ్ళను. అప్పుడు దావీదును పిలిపించినప్పుడు దేవుడు, యెహోవా దేవుడు దావీదు విషయమై అంటున్న మాట మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం అంటున్నాడు, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే అంటున్నాడు. హల్లెలూయా. I have chosen him. This is the one I have chosen. తక్కువ అని మీరు ఎంచిన వాడు, ఎన్నిక లేనివాడు, గొర్రెల దొడ్లో ఉన్నవాడు, ఇతన్ని నేను కోరుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నేను కోరుకున్నవాడు ఇతడే. I have chosen him. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలును కోరుకున్నాడు, ఇశ్రాయేలీలను కోరుకున్నాడు, స్వాస్థ్యముగా కోరుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క శ్రమలు, కష్టాలు మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథం అంతా తన బాధలు, కష్టాలు, శ్రమలన్నీ రాస్తా ఉంటాడు. గుహలో దాక్కుంటా ఉంటాడు, అరణ్యంలోనికి వెళ్ళి దాక్కుంటా ఉంటాడు, పొలముల మాటను దాక్కుంటా ఉంటాడు, మందిరంలోనికి వెళ్ళి దాక్కుంటా ఉంటాడు. హల్లెలూయా. దావీదు పడిన శ్రమలు, కష్టాలు, ఫిలిష్తీయుల ద్వారా శ్రమ, సౌలు తరమడం ద్వారా శ్రమ, రకరకాల ఇబ్బందులు, తన సొంత వాళ్ళే తనను అప్పగించాలని, దావీదును శ్రమ పెట్టాలని, ఆయనను బాధించాలనుకుంటారు. ఎందుకు దావీదే ఈ శ్రమలు అనుభవించాలి? ఆర్ దేర్ నాట్ పీపుల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ జూడా? యూదాలో ఇంకా ప్రజలు లేరా? దావీదుకే ఎందుకు ఈ తరమడం? దావీదే ఎందుకు సౌలు చేత తరమబడాలి? దావీదే ఎందుకు శ్రమ అనుభవించాలి? దావీదే ఎందుకు దాక్కోవలసిన పరిస్థితి అంటే, కారణం ఏంటంటే, నేను కోరుకున్న వాడితడే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యు ఆర్ అండర్ గోయింగ్ సఫరింగ్ బికాస్ యు ఆర్ బీయింగ్ చోజన్ బై గాడ్. దేవుని చేత నువ్వు కోరుకొనబడిన వాడది. దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి, ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి యు ఆర్ అండర్ గోయింగ్ సఫరింగ్. నీవు శ్రమ అనుభవిస్తున్నావు ఎందుకంటే యు హ్యావ్ బీన్ చోజన్ బై గాడ్. దేవుడు నిన్ను కోరుకున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8-10 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8-10 వచనాలను మనం చదువుకుందాం. మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే, చాలా మందికి తెలుసు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతములను నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలు, యాకోబు, అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నువ్వు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఐ హావ్ చోజన్ యూ, ఐ హావ్ కాల్డ్ యూ ఫ్రమ్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. భూ దిగంతముల నుంచి నేను నిన్ను పిలిచాను. భూమి అంతా వెతికాడట దేవుడు. దేవునికి కనబడింది ఇశ్రాయేలు, దేవునికి కనబడింది యాకోబు, దేవునికి కనబడింది నువ్వు, నేను. He has chosen you from the ends of the earth. భూ దిగంతాల నుంచి వెతికి నిన్ను పట్టుకున్నాడు, వెతికి నిన్ను కోరుకున్నాడు. I have chosen you అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుభవించుతున్న శ్రమ, కష్టము, నింద, నువ్వు అనుభవిస్తున్న ఇబ్బందులు, నేనే ఎందుకు, వై మీ, నాకే ఎందుకు, నా కుటుంబానికి ఎందుకు ఈ శ్రమ నువ్వు అనుకుంటున్నావు? మొట్టమొదటి కారణం ఎందుకంటే గాడ్ హ్యాస్ చోసన్ యూ. దావీదు అన్నాడు, నాకే ఈ బాధలు ఎందుకు,
దావీదుకే ఎందుకు ఈ బాధలు? యూదాలో ఎంతమంది లేరు దావీదు కంటే అందంగా ఉన్న వాళ్ళు లేరా? ఉన్నారు. దావీదు కంటే ఎత్తుగా ఉన్న వాళ్ళు లేరా? తన అన్నలు ఉన్నారు. కానీ దావీదుకే ఎందుకంటే దావీదునే దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగం యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో కూడా అదే మాట అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించుదాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అదే ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచేయుటకు నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేనే మిమ్మల్ని నియమించాను అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మీరు ఫలించాలని, మీ ఫలము నిలిచి ఉండాలని. హల్లెలూయా. 19వ వచనం అంటున్నాడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. హల్లెలూయా. ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నీవు లోక సంబంధిగా బ్రతకడం కొరకు కాదు, లోకములో నుండి నిన్ను ప్రత్యేకపరిచి, లోకములో నుండి నిన్ను వేరుపరిచి, లోకములో నుండి నిన్ను ఏర్పరచుకున్నా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. I have chosen you out from the world, not to be a part of the world, not to be mingled with the world, but to be separate from the world, to reject the world and its worldly pattern. లోకమును ద్వేషిస్తూ దేవుణ్ణి ప్రేమించే ప్రజలుగా ఉండడం కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు అంటున్నాడు. అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. లోకం ఎందుకు క్రైస్తవులను ద్వేషిస్తుందంటే వాక్యంలో అంటున్నాడు, మీరు లోక సంబంధులు కారు, నిన్ను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను, కోరుకున్నాను. గాడ్ హ్యాస్ చోసన్ యూ అవుట్ ఆఫ్ ద వరల్డ్, నాట్ టు బీ ఇన్ ద వరల్డ్, టు బీ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసులో ఉండడం కొరకు దేవుడు నిన్ను కోరుకున్నాడు. మీరు లోక సంబంధులు కారు కాబట్టి లోకము మిమ్మలను ద్వేషిస్తా ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మీరు ద్వేషానికి కారణమవుతున్నారు? అనేకులు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు, నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, శ్రమ పడుతున్నారు. వై ఆర్ యు పర్సిక్యూటెడ్? వై ఆర్ యు అండర్గోయింగ్ సఫరింగ్? వై ఆర్ యు అండర్గోయింగ్ ట్రయల్స్, టెంప్టేషన్స్? బికాస్ I have chosen you. David, I have chosen you. Israel, I have chosen you. Jacob, I have chosen you. నేను నిన్ను కోరుకున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనే ఎందుకు, నాకే ఎందుకు ఈ బాధ, ఈ శ్రమ అంటే బికాస్ గాడ్ హ్యాస్ చోసన్ యూ. దేవుడు నిన్ను కోరుకున్నాడు. అందుకే నువ్వు ఈ కష్టం గుండా ప్రయాణం చేస్తున్నావు, ఈ శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నావు. సో మొట్టమొదటిది వై మీ, నేనే ఎందుకు అనుభవించాలి అంటే బికాస్ యూ హ్యావ్ బీన్ చోసన్ బై గాడ్. సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి, భూమి మీద కోటాను కోట్ల అందరికంటే దేవుని దృష్టిలో నువ్వు ఎక్కువదు అని నిన్ను ఎక్కువగా ఎంచాడు, నిన్ను కోరుకున్నాడు. దావీదు తన అన్నలందరికంటే దావీదును దేవుడు ఎక్కువగా ఎంచి కోరుకున్నాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. నువ్వు లోక సంబంధివి కాదు కాబట్టి లోకం నిన్ను ద్వేషిస్తా ఉంది. హల్లెలూయా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ గాడ్ హ్యాస్ చోసన్ యూ, యు ఆర్ అండర్గోయింగ్ సఫరింగ్, ట్రయల్ అండ్ టెంప్టేషన్. రెండవది, బికాస్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్ యూ. బికాస్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్ యూ. రెండవది, ఎందుకు నీవు కష్టం అనుభవిస్తున్నావు, ఎందుకు నువ్వే శ్రమ అనుభవించాలి, ఎందుకు నువ్వే ఈ బాధ అనుభవించాలంటే దేవుడు నిన్ను అభిషేకించాడు. హల్లెలూయా. బికాస్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్ యూ. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం మనం ఇంతకుముందు చదివాం. మళ్ళీ అదే మాట చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12 చివరి నుంచి చదువుతున్నాను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. హల్లెలూయా. నేనే ఈ బాధలు ఎందుకు అనుభవించాలి, నేనే ఈ శ్రమ ఎందుకు అనుభవించాలి, నేనే ఈ కష్టం ఎందుకు అనుభవించాలంటే, సెకండ్లీ, యూ హ్యావ్ బీన్ అనాయింటెడ్ బై గాడ్. దేవుని చేత నువ్వు అభిషేకించబడ్డావు. హల్లెలూయా. మొట్టమొదటిది,
దేవుడు నిన్ను కోరుకున్నాడు. రెండవది, దేవుడు నిన్ను అభిషేకించాడు. యూ హ్యావ్ బీన్ అనాయింటెడ్ బై గాడ్. దేవుడు దావీదును అభిషేకించిన తర్వాత నాట నుండి దావీదు మీదికి దేవుని ఆత్మ బలముగా వస్తూ ఉందట. హల్లెలూయా. You are being anointed by God. You are being filled with the Holy Spirit. దేవుని ఆత్మ చేతను నింపబడుతూ ఉన్నావు. దేవుని చేతను అభిషేకించబడ్డావు. కాబట్టి నీకే శ్రమ, నీవే కష్టం ఎందుకు అనుభవిస్తున్నావు? నేనే ఎందుకు ఈ బాధ అంటే, యూ హ్యావ్ బీన్ అనాయింటెడ్ బై గాడ్. దేవుని చేత నీవు అభిషేకించబడ్డావు. కీర్తనల గ్రంథంలో 89వ కీర్తన 20వ వచనం చదువుకుందాం. 89వ కీర్తన 20వ వచనాన్ని చదువుతున్నా. కీర్తన 89:20. 19 నుంచి కూడా చదువుదాం. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన 20వ వచనం, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. హల్లెలూయా. నేను కనుగొన్నాను, అతన్ని అభిషేకించాను అంటున్నాడు. దేవుడు దావీదు కొరకు వెతికాడట. హీ ఫౌండ్ అవుట్ డేవిడ్ అండ్ అనాయింటెడ్ డేవిడ్. దావీదును వెతికి కనుగొన్నాడు దేవుడు. దావీదును దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. నేనే ఎందుకు బాధపడుతున్నాను అనుకుంటున్నావేమో. నాకే ఎందుకు, నా కుటుంబంలోనే ఈ శ్రమ ఎందుకు, నా జీవితంలోనే ఈ కష్టం ఎందుకు? బికాస్ యూ హ్యావ్ బీన్ అనాయింటెడ్ బై గాడ్. దేవుని చేత నీవు అభిషేకించబడ్డావు. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. పేజ్ నంబర్ 222. కొత్త నిబంధనలో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధిని వలన మీరు అభిషేకం పొందిన వారు అంటున్నాడు. We all are anointed by the Holy One of God, by the Holy One. నీవు నేను మనమందరము దేవుని చేత, పరిశుద్ధులైన దేవుని చేత అభిషేకించబడిన ప్రజలం. That is why you are undergoing suffering. That is why you are undergoing trial, temptation and suffering and persecution. కన్నీరు, దుఃఖము నీకే ఎందుకు? నీ చుట్టూన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నువ్వే ఎందుకు ఏడుస్తున్నావు? నీకే ఎందుకు బాధ కలుగుతా ఉంది? నాకే ఎందుకు, నేనే ఎందుకు అని నువ్వు అనుకుంటున్నావా? You are being anointed by the Holy One. David has been anointed. You are being anointed. Hallelujah. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎన్ని శ్రమలు అనుభవించాడు. సౌలు అతన్ని చంపాలనుకుంటాడు, గుహలో చంపాలనుకుంటాడు, ఇంట్లో చంపాలనుకుంటాడు, అరణ్యంలో చంపాలనుకుంటాడు. ఎన్నోసార్లు దావీదు మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఎందుకు దావీదు మీదనే హత్యా ప్రయత్నం జరగాలి? బికాస్ డేవిడ్ వాజ్ అనాయింటెడ్ బై గాడ్. అభిషేకించబడిన వాడికి తప్పకుండా శ్రమలు వస్తాయి. అభిషేకించబడిన వారికి మరి ఎక్కువగా శోధనలు వస్తాయి. అభిషేకించబడిన వారికి మరి ఎక్కువగా నిందలు వస్తాయి. అభిషేకించబడిన వారికి మరి ఎక్కువగా కష్టములు అనుభవించే పరిస్థితి వస్తుంది. బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్ ఆన్ యూ, you will face temptation. Because of the anointing in you, you will face trials in your life. Because of the anointing which is on you, because of the anointing which is on your life, you will face temptation in this world. ఈ లోకంలో నీ మీద నిలిచి ఉన్న అభిషేకాన్ని బట్టి నీవు శ్రమ ఎదుర్కోవాల్సి వస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందరినీ అభిషేకించలేదు. లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ నిన్ను కనుగొన్నాడు, నిన్ను అభిషేకించాడు. నేను నా సేవకుడైన దావీదును కనుగొన్నాను, అతన్ని నా పరిశుద్ధ తైలముతో అభిషేకించాను. సో బికాస్ ఆఫ్ యువర్ అనాయింటింగ్ యు ఆర్ ఫేసింగ్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. నీవు అభిషేకించబడ్డావు కాబట్టి నీవు ఈ బాధ అనుభవిస్తున్నావు, ఈ కష్టం అనుభవిస్తున్నావు. నేనే ఎందుకు, నాకే ఎందుకు, నా జీవితంలోనే ఎందుకు, నా కుటుంబంలోనే ఈ శ్రమ రావాలా, నా జీవితంలోనే ఈ దుఃఖం అనుభవించాలా, నేనే ఈ నిందలు అనుభవించాలా నువ్వు అనుకుంటున్నావు. బికాస్ యూ హ్యావ్ బీన్ అనాయింటెడ్ బై గాడ్. హల్లెలూయా. ప్రియులారా,
మొట్టమొదటి కారణము బికాజ్ యూ హ్యావ్ బీన్ చోజన్ బై గాడ్. రెండవ కారణం బికాజ్ యూ హ్యావ్ బీన్ అనాయింటెడ్ బై గాడ్. నువ్వు దేవుడు నిన్ను కోరుకున్నాడు, మొదటి కారణం. రెండవది దేవుడు నిన్ను అభిషేకించాడు. మూడవ కారణం చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. వై మీ, నేనే ఎందుకు, నాకే ఎందుకు ఈ శ్రమ? బికాస్ థర్డ్ రీజన్, బికాస్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యూ. దేవుడు నిన్ను నియమించాడు. గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యూ. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనము 10వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథములో నుంచి మొదటి అధ్యాయం 5వ వచనము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. తీసిన వాళ్ళు చదవండి. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఐ హావ్ అపాయింటెడ్ యు యాజ్ అ ప్రాఫెట్ టు ద నేషన్స్. జనములకు నిన్ను ప్రవక్తగా నేనే నియమించాను. ఐ హావ్ అపాయింటెడ్ యు అంటున్నాడు. 10వ వచనం కూడా చదువుదాం. 10వ వచనంలో, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఐ హావ్ అపాయింటెడ్ యు. ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా ఇర్మియా, నేను నిన్ను నియమించేశాను. ఐ హావ్ అపాయింటెడ్ యు. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అంటున్నాడు. మూడవ కారణము, దేవుడు నిన్ను నియమించాడు. ఇర్మియా ఎన్ని శ్రమలు అనుభవించాడో. లోతైన గొయ్యిలో తనను వేశారు. ప్రవక్తల్లో ఎంతమంది లేరు? ఎందుకు ఇర్మియా ప్రవక్త ఈ భయంకరమైన శ్రమ అనుభవించాలి? ఇర్మియా ఎందుకు గోతిలో పడాలి అని అంటే, ఆయన దేవుని చేత నియమించబడ్డ ప్రవక్త. హల్లెలూయా. దేవుని చేత నియమించబడిన వారు ఇలాంటి శ్రమలు అనుభవిస్తున్నారు. ఇర్మియా శ్రమ అనుభవించడానికి గల కారణం ఏంటంటే, దేవుని చేత అతడు నియమించబడ్డాడు. He has been appointed by God. Hallelujah. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనంలో కూడా దేవుడు యెహెజ్కేలును ఒక వాచ్మ్యాన్ లాగా, నేను ఒక కావలివానిగా నిన్ను నియమించాను అంటాడు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 7వ వచనం, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. నాకు ప్రతిగా అంటే నా బదులుగా, ఆన్ మై బిహాఫ్, నా ప్రతిగా, నా పక్షంగా నువ్వు వారిని హెచ్చరించాలి ప్రజలను. ఎందుకంటే నా మాట వినాలి, దాన్ని నువ్వు చెప్పాలి. ప్రజలకు నేను నిన్ను ఒక కావలి వానిగా నియమించాను అంటున్నాడు. God has appointed Ezekiel as watchman to the people of Israel. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు యెహెజ్కేలును నియమించాడట కావలివానిగా. అందుకే యెహెజ్కేలు అనేకమైన కష్టాలు అనుభవించాడు. బైబిల్లో మనం చూస్తే ఎంతో శ్రమ అనుభవిస్తాడు యెహెజ్కేలు ప్రవక్త కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత నియమించబడ్డాడు, ప్రవక్తగా నియమించబడ్డాడు, కావలివానిగా నియమించబడ్డాడు, జనములకు సువార్తను ప్రకటించేవానిగా నియమించబడ్డాడు. అందుకే ప్రవక్తలు శ్రమ అనుభవించారు. దేవుని పిల్లలు శ్రమ అనుభవిస్తున్నారు. దేవుని సేవకులు కూడా శ్రమ అనుభవిస్తారు. కారణం ఏంటంటే దేవుని చేత వారు నియమించబడ్డారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు విషయం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథములో 9వ అధ్యాయం 22వ అధ్యాయం మొదట చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 15, 16, 14, 15 వచనాలు చదువుదాం. యాక్ట్స్ చాప్టర్ 22 వర్సెస్ 15 and 16, 14 నుంచి చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని చిత్తమును
మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నట్టుకు, దేవుని చిత్తాన్ని పౌలు తెలుసుకోవాలని, ఆ నీతిమంతుని చూడాలని, అంటే యేసుక్రీస్తును చూడాలని, ఆయన నోటి మాట వినాలని నిన్ను నియమించి ఉన్నాడు అంటున్నాడు. పౌలును యేసు ప్రభుల వారు నియమించుకున్నాడట. దేనికి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆయనను చూడడానికి, ఆయన మాట వినడానికి నియమించుకున్నాడు. నీవు చూసిన వాటిని, విన్న వాటిని గురించి అందరి ఎదుట, సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షిగా ఉంటావు అంటున్నాడు. God has appointed Paul. God has appointed Paul as a servant, as a witness to the Lord Jesus Christ. యేసు క్రీస్తు కొరకు సేవకునిగా, సాక్షిగా యేసు ప్రభువే పౌలును నియమించాడు. కాబట్టి పౌలు అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నాడు. 26వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు కూడా చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం 16 నుంచి కలిసి ఉంటాయి, 16, 18. నీవు నన్ను చూచిన సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలను హాని కలగకుండా నిన్ను కాపాడదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. హల్లెలూయా. చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోనికి తీసుకొని రావడానికి, సాతాను అధికారములో ఉన్న ప్రజలను విడిపించడానికి, దేవుని యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందుటకు వారి కళ్ళు తెరుచుటకు నేను నిన్ను పంపుతున్నాను, నేను నిన్ను నియమించాను. పరిచారకునిగా, సాక్షిగా నియమించడం కొరకే నేను నీకు కనబడ్డాను అంటున్నాడు యేసు ప్రభు చెప్తున్నాడు పౌలుతో. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, పౌలును దేవుడు నియమించుకున్నాడు. ఎందుకంటే సాక్షిగా ఉండడం కొరకు, పరిచారకునిగా ఉండడం కొరకు దేవుడు నియమించుకున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథంలోనే 9వ అధ్యాయం కూడా చదువుదాం, 15, 16 వచనాలు. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15, 16 వచనాల్లో కూడా పౌలు నియామకం గురించిన మాట చూస్తాం. పాల్స్ అపాయింట్మెంట్, ఎందుకు దేవుడు పౌలును ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని మనం చూస్తాం. 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. హల్లెలూయా. ప్రియులారా, పౌలును దేవుడు ఎందుకు అపాయింట్ చేసుకున్నాడు, ఎందుకు నియమించుకున్నాడంటే, సంతోషంగా ఉండడం కొరకు, సుఖంగా ఉండడం కొరకు, రాజసింహాసనం మీద కూర్చొని కిరీటం పెట్టుకొని హాయిగా బ్రతకడం కొరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. God has called Paul to a job and gave an appointment order. ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది అపాయింట్మెంట్ లెటర్. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి పని చేయమంటాడు. దేవుడు పౌలును పిలిచి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు. దేనికి అంటే, నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలో. హల్లెలూయా. God has appointed Paul to suffer on behalf of Jesus. యేసు ప్రభు పక్షముగా ఆయన సువార్త కొరకు శ్రమ అనుభవించడం కొరకు దేవుడు పౌలుకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేశాడు. I'm giving an appointment letter to you to undergo temptation, trial, persecution and suffering for my sake, for my name's sake. నా సువార్త కొరకు, నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలను అనుభవించవలనో. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనే ఎందుకు, వై మీ, నాకే ఎందుకు ఈ శ్రమ అని నువ్వు అనుకుంటున్నావా? బికాస్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యూ. దేవుడు నిన్ను నియమించాడు కాబట్టి ఎన్ని శ్రమలైనా నువ్వు భరించవలసి ఉన్నది. హల్లెలూయా. పౌలును శ్రమల కొరకే నియమించాడట. 2 కొరింథీ పత్రికలో చూస్తే ఎన్ని శ్రమల లిస్ట్ మనం అక్కడ చదువుతాం. పౌలు అనుభవించిన శ్రమల లిస్టు చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. భయంకరంగా పౌలు శ్రమ పడుతూ ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా,
పౌలు జీవితంలో ఆయన పొందినన్ని శ్రమలు ఎవ్వరు కూడా సువార్త కొరకు ఇంతవరకు పొంది ఉండలేదు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అలాంటి భయంకరమైన పరిస్థితి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు పొందిన శ్రమలను మనం చూద్దాం. ఒక్కసారి చదువుతున్నాను. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23లో, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తిట్టిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపద, దొంగల వలనైన ఆపద, నా స్వజనుల వలన ఆపద, అన్యజనుల వలన ఆపద, పట్టణములు ఆపద, అరణ్యములు ఆపద, సముద్రములు ఆపద, కపట సహోదరు వలన ఆపదల్లో ఉంటిని, ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇన్ని శ్రమలు పౌలు అనుభవించాడు. ఎందుకు? దేవుని చేత ఆయన నియమించబడ్డ కారణాన్ని బట్టి. హల్లెలూయా. ఎందుకు పౌలే అనుభవించాలి? మిగతా శిష్యులు, అపోస్తలులు కూడా ఇన్ని శ్రమలు అనుభవించలేరు. హల్లెలూయా. అపోస్తలు అనుభవించారు, హతసాక్షులు అయ్యారు, కాదనను. కానీ ఇన్ని శ్రమలు, అపోస్తలుల కంటే ఎక్కువగా సేవ చేశాడు పౌలు. అపోస్తలుల కంటే అపరిమితంగా హింసించబడ్డాడట. అపరిమితమైన హింస. కారణం ఏంటంటే పౌలును దేవుడు నియమించాడు. He has been appointed by God on behalf of God to suffer. శ్రమ అనుభవించడం కొరకు దేవుడు పౌలును నియమించుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనే ఎందుకు, వై మీ, నాకే ఎందుకు ఇది జరుగుతూ ఉంది, నేనే, నా కుటుంబమే ఎందుకు, నేనే ఎందుకు కష్టపడాలి, నేనే ఎందుకు ఇబ్బంది పడాలి, నేనే ఎందుకు నింద పాలవ్వాలి, నా ఉద్యోగమే ఎందుకు వెళ్ళిపోయి, నాకే ఎందుకు ఉద్యోగం పోయింది, నా కుటుంబంలోనే ఎందుకు మరణం కలిగింది, నాకే ఎందుకు ఈ నిందలు కలుగుతున్నాయి, నన్నే ఎందుకు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు, నేనే ఎందుకు ఈ అనారోగ్యం భరిస్తున్నాను, నేనే ఎందుకు ఈ శ్రమ అనుభవించాలి, వై మీ అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. 3 కారణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గాడ్ హ్యాస్ చోసన్ యూ. దేవుడు నిన్ను కోరుకున్నాడు. సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నేను నిన్ను కోరుకున్నాను ఇశ్రాయేలు అంటాడు. దావీదు ఆయన అన్నలందరికంటే ఎక్కువగా ఎంచి నిన్ను కోరుకున్నాను అన్నాడు. బికాస్ గాడ్ హ్యాస్ చోసన్ యూ. దేవుడు నిన్ను కోరుకున్నాడు. రెండవది, బికాస్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్ యూ. దేవుడు నిన్ను అభిషేకించాడు. దేవుడు దావీదును అభిషేకించాడు. అందుకే ఆయనకు అన్ని శ్రమలు, కష్టాలు అనుభవిస్తున్నాడు. మూడవది, గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యూ. దేవుడు నిన్ను నియమించాడు. దేవుడు పౌలును నియమించాడు, యెహెజ్కేలును నియమించాడు, ఇర్మియాను నియమించాడు. వారిని ఆయన నియమించుకున్నాడు. ప్రవక్తలుగా, కావలివానిగా, సేవకునిగా, సాక్షిగా నియమించుకున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు అపాయింట్ చేసుకున్నాడు, నియమించుకున్నాడు. అందుకే నీకే ఎందుకు ఈ శ్రమ, నేనే ఎందుకు ఇది భరించాలి, నేనే ఎందుకు ఈ అవమానం భరించాలి, నేనే ఎందుకు ఈ నింద భరించాలి, నేనే ఎందుకు ఈ కష్టం కూడా ప్రయాణం చేయాలి, నేనే ఎందుకు ఈ మరణకరమైన స్థితిని, ఈ వేదనను నేనే ఎందుకు అనుభవించాలి, నేనే ఎందుకు నువ్వు అంటూ ఉండవచ్చు. దేవుణ్ణి అడుగుతూ ఉండవచ్చు ఈ ప్రశ్న. లార్డ్, వై మీ, నాట్ అదర్స్. వేరే వాళ్ళకి ఎందుకు లేదు ఈ బాధ, నాకే ఎందుకు, నేనే ఎందుకంటే 3 కారణాలు. God has chosen you, God has anointed you, God has appointed you. దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను నియమించాడు తన కొరకు. కాబట్టి నువ్వు అనుభవిస్తున్నావు. ప్రియులారా, ప్రపంచంలో ఎంతో మంది ఉన్న దేవుడు నిన్ను కోరుకున్నాడు. నువ్వు ఎంత గొప్పవాడివి. భూమి మీద ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, అందరినీ దేవుడు అభిషేకించలేదు, దేవుడు నిన్నే అభిషేకించాడు. ఎంత భాగ్యము. లోకములో ఎంతో మంది ఉండగా అందరికీ ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు, ఆయన లెటర్ నీకే ఇచ్చాడు, అపాయింట్మెంట్ లెటర్. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి నువ్వు అనుభవిస్తున్న శ్రమను, కష్టాన్ని, ఇబ్బందిని బట్టి నువ్వు బాధపడక, నేనే ఎందుకు ప్రభువా ఇది అనుభవించాలి, నాకే ఎందుకు, వై మీ అని నువ్వు ప్రశ్నించకూడదు. కానీ నీలో ఉన్న అభిషేకం, దేవుడు నీకు ఇచ్చిన అపాయింట్మెంట్,
దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడు, కాబట్టే నువ్వు అనుభవిస్తున్నావు. సమస్త జనముల కంటే దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచాడన్న విషయం మర్చిపోవద్దు. నేను నిన్ను కోరుకున్నాను అంటున్నాడు. ఇష్టమున్న వాళ్ళని దేవుడు కోరుకుంటాడు, ఇష్టం లేని వాళ్ళని కోరుకోడు. దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. దేవుడికి నువ్వంటే చాలా చాలా ఇష్టం. అందుకే నిన్ను కోరుకున్నాడు, అందుకే నిన్ను అభిషేకించాడు, అందుకే నిన్ను నియమించాడు, అందుకే నువ్వు ఈ బాధలన్నీ అనుభవిస్తున్నావు. యు ఆర్ బ్లెస్సెడ్. నువ్వు ధన్యుడివి, ధన్యురాలవు. దేవుడు నిన్ను కోరుకొని అభిషేకించి నియమించాడు. నువ్వు ధన్యుడివి, ధన్యురాలవు. దేవుడి మాటలు దీవించును గాక.